ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు జూన్ నెల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి మాసంలో మనం ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో 2 మంచి మాటలు చెప్పుకుందాం. అసలు విషయం 3 నిమిషాలే ఉంది, ఉపన్యాసం ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులకి మరొకసారి మనవి. ఒక మంచి మాట వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్ అన్నటువంటి పద్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం సూచకం శాస్త్రం. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం ఖర్చులు పెడుతూనే ఉంటాం. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ విషయాన్ని గమనించుకోవడం. మొదటి విషయం ఏంటంటే, మన యొక్క దేశం యొక్క ఉన్నతి కొరకు మనందరము కూడా పాటుపడవలసిన అవసరం. మనందరము కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం తప్పకుండా మనం ఏకతాటి మీద ఉండి సనాతన ధర్మానికి మనం బద్ధులై ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయ సందర్శన చేయడం అనేది మనము విధిగా పెట్టుకోవలసిన అవసరం, మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది. అది తప్పక మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండవది, మనం ప్రతి వారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి ఏదో సెబీ వాళ్ళ పర్మిషన్ కావాలి, మనమేమి లోతుగా వెళ్ళి ఇగో ఈ షేర్స్ మాత్రమే ఈ టైంలో వృద్ధి పొందుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సపోజ్ విప్రో అనేటువంటి సంస్థ ఏదైనా ఉంది, అది వి అక్షరంతో మొదలవుతుంది, అది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వెళ్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆ వృషభ రాశి ఆ రోజు ఆ వారం ఉన్నటువంటి ఫలితాన్ని, ఆ షేర్లు వృద్ధి పొందుకుంటాయా లేదన్న విషయాన్ని నేను గమనించి నామ నక్షత్ర ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జాతకాలు వదిలిపెట్టి షేర్ మీద పడ్డారనేటువంటి కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి వాటి మీద కూడా జ్యోతిష్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్పవచ్చును. ప్రతి విషయం గురించి జ్యోతిష్యము స్పృశించినటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృక్షము కానీ, పంచభూతాలు కానీ లేవన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ వారం చెప్పాలనుకున్న మాట. మరొక మాట, తల్లిదండ్రులను మాత్రమే సేవించండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. ఏదో సనాతన ధర్మంలో 0.1% మృగాల్లాంటి తల్లిదండ్రులు ఉండవచ్చును, కానీ 99.9% సనాతన ధర్మంలో మంచి వ్యక్తిత్వము, సదాచార సంపన్నత ఉండే వాళ్ళే ఉంటారు. పిల్లలు ఎదగాలని కోరుతూనే ఉంటారు. అటువంటి సమయంలో అనవసరపు ఆస్తిపాస్తుల గురించి, ఇతరత్రా విషయాల గురించి, అల్పమైనటువంటి దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాల గురించి మీరు తల్లిదండ్రులతో కంటూ కూడదు, వద్దు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మంచి మాటలు. ఇవి ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే స్వీకరించి మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కొద్దిగా వీరు సందిగ్ధావస్థ, కంగారు, ఏదో తెలియని మానసిక వేదన, హడావుడి, ఏదో జరగాలి తపన లాంటిది కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. మాసం బాలేదా స్వామి? ఎందుకు బాలేదు? చాలా బాగుంది. కాదు, మొదటి వారంలో మొదటి 4 రోజులు అద్భుతం. అసలు మొదటి 4 రోజులలో మాసం యొక్క ప్రతిఫలాలన్నీ కూడా ఆనందాన్ని పొందుకుంటారు. అంతటి శుభయోగం ఉంది. మరి అదే మొదటి వారంలో ఆఖరి 3 రోజులు సామాన్యత, స్తబ్దత, బద్ధకం, నీరసం, అనారోగ్యం, మోకాల్సినటువంటి ఇబ్బంది కలిగే అవకాశం. వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. మరి స్వామి సామాన్య ఫలితాలు అన్నారు అంటే, ఇంట్లోనే జారిపడే ప్రమాదం, ఇంట్లోనే హడావుడిగా పరిగెడుతూ టేబుల్ తగులుతుంది, మోకాలు దెబ్బ తగులుతుంది, ఓ 4 రోజులు రెస్ట్ కావాల్సి వస్తుంది. ఇది జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తడి నెల మీద గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండండి. సింపుల్. మరి 2వ వారంలో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. కాస్త ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం, ముఖ్యంగా లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 3వ వార పరిస్థితి ఏమిటి? మొదటి 3 రోజులు కూడా యావరేజ్గా ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి మొదటి వారంలో 4 రోజులు చాలా బాగుంది. మిగిలిన రోజులన్నీ కూడా
ఇబ్బందికరంగా ఉంది. రెండో వారంలో సామాన్య ఫలితాలు, మూడో వారంలో మొదటి 4 రోజులు జాగ్రత్తగా సామాన్య ఫలితాలు ఉన్నాయి. మూడో వారంలో ఆఖరి 3 రోజులు ప్రమాదాన్ని సూచిస్తుంది. మద్యపాన, వేగము, అనాలోచిత నిర్ణయాలు, మత్స్యకారులకు ప్రమాదము, అగ్ని ప్రమాదము, వస్త్ర దుకాణంలో కానీ ఎలక్ట్రికల్ దాంట్లో కానీ ఇబ్బందులు, రైతన్నలు మోసపోవడము, షార్ట్ సర్క్యూట్ వల్ల ఇబ్బందులు, పెంపుడు జంతువుల ప్రమాదము, పాము కాటు గురవడం లేదా నీటి ప్రమాదంలో ఉండడం. బాగుపెట్టుకోండి, మూడో వారంలో ఆఖరి 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ ఫలితాలే ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, నష్టము, ప్రమాదము. బాగా వినాలి. అందుకే మన వీడియోని పూర్తిగా చివరి వరకు చూడాలి. మనం ఎప్పుడు కిరణ్ శర్మ బాగుంటుంది చెప్పడో తెలియదు, ఎప్పుడు బాలేదంటాడో తెలియదు. ఆ విషయాన్ని గమనించుకోండి. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఆఖరి వారం, జూన్ నెల ఆఖరి వారం అద్భుతాన్ని క్రియేట్ చేస్తారు. మీరు మహాద్భుతాన్ని క్రియేట్ చేయగలుగుతారు. మాట తీరు, వ్యవహార శైలి, అన్ని రకాల గంభీరత, నాణ్యత, ప్రయోజనకరమైనటువంటి వాక్చాతుర్యం, రాజకీయ నాయకులకి శుభయోగం, జరిగినటువంటి స్వయంకృత అపరాధాలని, ఇతరుల వల్ల ఇబ్బందుల్ని అధిగమించి కృతనిశ్చయం, దృఢ నిశ్చయము, ఆనంద యోగము, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదంలో ఊహించినటువంటి అత్యుత్తమ శుభ ఆర్థిక ప్రయోజనాలు, రావాల్సిన బాకీల్ని తప్పక వసూలు చేసుకుంటారు, ఇవ్వాల్సినటువంటి సమస్తమైనటువంటి అనా పైసతో సహా తీర్చివేయగలిగే అవకాశం ఉన్నటువంటి వారంగా చెప్పవచ్చు. ధైర్యము, వీసా సౌలభ్యము, విదేశీయానం. విద్యార్థులు మొదటి వారంలో 4 రోజులు తప్ప, 4వ వారం తప్ప మిగిలిన రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ పరీక్ష మీరు మాత్రమే రాయండి, అప్పుడు విజయాన్ని సాధిస్తారు. అంటే 4వ వారంలో ఇతరుల మీద ఆధారపడవచ్చా అని కొంటే ప్రశ్నలు అడిగితే నా దగ్గర నుంచి తుంటరి సమాధానం వస్తుంది. జాగ్రత్త. నేను టిట్ ఫర్ టాట్, నేనేమి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చే అవకాశం లేదు. తప్పకుండా పంచాంగంలో ఉన్నటువంటి విషయాలని, జాతకంలో ఈ యొక్క జాతకుల యొక్క ప్రభావాన్ని, గ్రహగతుల్ని తెలుసుకొని దాని ద్వారా విషయాలు చెప్తాను తప్ప నేనేదో ఊకదంపుడు ఉపన్యాసం వచ్చేసి టకటక హడావుడిగా చెప్పేసి విషయాన్ని నా దగ్గర లేదు. అలాంటి వ్యక్తిని నేను కాదు. నాతో చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. జాతకము ఎవరైనా పర్సనల్ గా వచ్చినా ఇలాగే చెప్తాను. నేను యూట్యూబ్ లో కూడా ఇలాగే స్పష్టంగా చెప్తాను. ఒక ఛానల్ కాదు, అన్ని ఛానల్స్ కి ఇలాగే చెప్తాను. ఒక దాంట్లో ఒకలాగా చెప్పేవాడిని కాదు. నన్ను మీరు చాలా ఛానల్ చూస్తూ ఉంటారు. అలాగే ధార్మిక విషయాలు కూడా, వడిబియ్యం కోసం కానివ్వండి, ఇతరత్ర ధార్మిక సందేహాల గురించి కానీ నేను పుస్తకాన్ని చూడకుండా ఇది చెప్పండి. కొన్ని ఆచారాలని తెలుసుకొని చెప్తాను. పెద్దవాళ్ళు ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో ఆచారాలు ఉంటాయి. ఆచారాల్ని ఆ ఊరు ప్రాంతంలో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది గమనించుకొని కామెంట్ చేసే వాళ్ళు చేయండి. ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ గురించి వక్రంగా మాట్లాడేవాళ్ళు చాలా జాగ్రత్త. సెబీ ఓడుగా నన్ను అనడానికి ఏమీ లేదు. నేను వెళ్ళి ఈ టైంలో ఇది డెవలప్ అవుతుంది, ఈ టైంలో ఈ వీసా, ఈ సంబంధించినటువంటి షేర్కి డబ్బులు వస్తాయి అని చెప్పట్లేదు. అటువంటి షేర్ల నామనక్షత్రాన్ని బట్టి, మన జన్మ గోచార నామనక్షత్రాన్ని బట్టి ఈ రాష్ట్రాల వారికి లాభం ఉండవచ్చును. ఈ సెన్సెక్స్ అనేది, బిఎస్సి అనేది ఇంతవరకు రావచ్చును అని చెప్పడం. ఇంకా నా దాంట్లో పూర్తి భాష నాకు ప్రావీణ్యం లేదు. తెలుసుకుంటున్నాను, ఇంకా తెలుసుకుంటున్నాను. మీరు ఇచ్చేటువంటి విషయాన్ని కూడా స్వీకరిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. సరే, ప్రస్తుతాంశంలో వీరికి 4వ వారంలోనే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఈవెంట్స్ చేసేవారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. సామాన్య ఫలితాలు అన్నారు కదా స్వామి. సామాన్య ఫలితాలు వ్యాపారం మూసుకోమని చెప్పలేదు నేను. వ్యాపార ప్రయోజనం ఉంది. జాగ్రత్తలు పాటిస్తూ, భాగస్వామి వ్యాపారం జాగ్రత్తగా ఉంటూ, వచ్చిన కస్టమర్స్ తో పరిమితికి మించి మాట్లాడకుండా పరిణితితో మాట్లాడి మంచి ఆనందకరమైనటువంటి సౌహృద్భావ వాతావరణం పెంచుకుంటే వ్యాపారం లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకు కూడా మత్స్య సంపద ఉంది. కానీ సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు సీనియర్స్ మాత్రమే వెళ్ళండి. రొయ్యలు, చేపల వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది. రైతన్నలకు కూడా బ్రహ్మాండమైన పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులు ఆఖరి వారంలోనే మీ యొక్క నియోజకవర్గ తిరగడం కానివ్వండి, ఈ యొక్క నీటి యొక్క పరిస్థితిని అంచనా వేసుకుంటూ నియోజకవర్గంలో ప్రకటిస్తూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అందరినీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోమని చెప్తూ వచ్చిన నీటిని ఒదివి పట్టుకోమని చెప్తూ రాజకీయ నాయకుల పనది ప్రజలకు సేవకులుగా ఉండాల్సిందే. మీరు ప్రజలకి హితాన్ని చెప్పాల్సిందే. మీరు ఉచితాలని ఇవ్వకండి. ఉచితం వల్ల మీకు ఏది సముచితం కాదు. ఉచితమైనటువంటి ప్రమాదాన్ని పొందుకుంటారు. కాబట్టి ఉచితం వల్ల మనకి ఎటువంటి లాభం చేయకూడదు. మనం ఆర్థికంగా పూర్తి స్థాయిగా నష్టపోతాం. మన దేశ భవిష్యత్తుకి నాశన కారణం ఉచితము. సామాజికమైనటువంటి, ఆర్థికమైనటువంటి తక్కువగా ఉన్న వాళ్ళకి వస్తువులు కానీ, వారు ఉద్యోగ కల్పన కానీ, తాత్కాలిక ఉద్యోగం సరే కల్పన చేయండి. ఉపాధి పథకాలు ఇస్తున్నారు.
ఈ నిజంగా చెప్పండి, ఈ ఉపాధి హామీ నిమిత్తంగా చేసేటువంటి కూలీలందరూ కూడా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఉపాధి పని కరెక్ట్గా చేస్తున్నారా? మీరు ఆలోచించండి. మీరు కరెక్ట్ చేసినట్టయితే మీ పిల్లా పాపలు అదృష్టవంతులు అవుతారు. మీరు కనుక అరగంట గంట పని చేసేసి ఉపాధి నిమిత్తపు డబ్బులను తింటున్నానుకో, అది మీకు శాపాన్ని కలిగిస్తుంది, ఏమాత్రం శ్రేయస్సు కలిగించదు. ఉపాధి హామీ నిమిత్తమై పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా జాగ్రత్త. ఆ కాంట్రాక్టర్లు కానీ డబ్బులు నష్టపోవడమే. ఆలోచించండి, ప్రభుత్వం వారు ఎందుకు ఉచితాలు ఇస్తున్న అర్థం కాదు మనకి. తెలివైన వాడికి ఒక మంచి దారి చూపించండి, తెలివైన వాళ్ళకి ప్రయోజనాన్ని కలిగించేటువంటి ఒక కార్యాన్ని ఏర్పాటు చేయండి. యువకులందరికీ కూడా ఒక తాటి తీసుకొచ్చి ఏదైనా పని కల్పించండి. ఊళ్ళల్లో అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అంతప్ప ఉచితం ఇస్తే వాడు తింటాడు, రేపు పోతాడు, అయిపోతుంది, దానికి ఏం చేయలేము. అటువంటి ప్రయత్నాన్ని మానుకోండి. ఉచితం ఇవ్వకూడదు, మంచిది కాదు. ఏదైనా సరే ఈ రాశి వారికి 4వ వారంలో ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంపద, బంధుమిత్రుల సమాగమం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. మొదటి 3 వారాల్లో ఒక జాగ్రత్తగా ఉంటూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే భగవద్గీత అండి రోజు ఒక అధ్యాయం చదవండి. అద్భుతం. ఎలా ఉండాలి, మన వృత్తిని ఎలా మనం స్వీకరించవచ్చు, ఆ వృత్తిని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు, మన ఉద్యోగంలో ఎలా ఉండాలి, పై అధికారులతో ఎలా ఉండాలి, కింది వారితో ఎలా ఉండాలి, సహోద్యోగితో ఎలా ఉండాలి తెలుస్తుంది. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రతి విషయంలోని మనము ఈ యొక్క భగవద్గీతని అడాప్ట్ చేసుకుంటే ఒక మంచి దారి, మంచి మార్గం మనకి తటస్థమవుతుంది. దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటాం. ఏదేమైనా ఈ మాసంలో మీకు శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగాలని, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.